అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. నేను మీ సతీష్. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కొంత తాజా సమాచారం అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన మొబైల్ యాప్ అయితే సిద్ధమవ్వడం జరిగింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క యాప్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. మనకు ప్లేస్టోర్లో ఈ యొక్క యాప్ అయితే మనకు ప్రజెంట్ అయితే అందుబాటులో ఉంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ యొక్క ఎంపిక అయితే మనకి జరగనుందని అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు యొక్క మోడల్ హౌస్ని కూడా ఒకటి నిర్మించబోతున్నారంటే ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఆ యొక్క ఇల్లు అనేది నిర్మిస్తే ఆ మండల కేంద్రంలో ఆ యొక్క మోడల్ అనేది అయితే మనం చూసి ఇల్లు ఏ విధంగా కట్టాలని మనమైతే అదొక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ మొదటి విడతలో రాష్ట్రం మొత్తంలో ఒక 4.5 లక్షల ఇల్లు అయితే నిర్మించనున్నట్లయితే మనకు సమాచారం. అయితే ఈ యొక్క యాప్ అనేది మనకు ప్రస్తుతం అయితే డెవలప్ చేయడం జరిగింది. ఈ యాప్లో కేంద్ర గృహ నిర్మాణ పథకాలకు అనుగుణంగా ఈ యొక్క యాప్ని అయితే మనకు రూపొందించడం జరిగింది. నెక్స్ట్ అయితే ఈ యాప్ ఇదివరకు మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ యొక్క యాప్ని పరిశీలించడం కూడా జరిగింది. ఈ యొక్క యాప్ని ఆ జిల్లాలో పరిశీలించాక ప్రయోగాత్మకంగా మనకి యాప్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క రిలీజ్ చేసిన యాప్ నుంచి రేపటి నుంచి ప్రయోగాత్మకంగా మనకు ఇందిరమ్మ ఇల్లు నమోదు అయితే జరుగుతుంది. అంటే మీకు ప్రతి ఇంటికి వచ్చి ఆ యాప్లో అయితే మీ డీటెయిల్స్ అయితే నమోదు అయితే చేసుకుంటారు. ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఈ యొక్క డీటెయిల్స్ అయితే మొబైల్ యాప్లో మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఇంతవరకే ప్రజాపాలన దరఖాస్తులు అయితే మనం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క దరఖాస్తులు ఎవరికైతే ఇల్లు కావాలని మనం టిక్ చేశారో వాళ్ళ ఇంటికి చూసి ఆ యొక్క దరఖాస్తుల ఆధారంగా మీ ఇంటికి అయితే ఈ యొక్క యాప్లో నింపే డీటెయిల్స్ అయితే వచ్చేసి మనకి అర్హుల యొక్క పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇల్లు నిర్మించే స్థలం, ఇలా వీటికి సంబంధించి వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వాళ్ళ కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఒక 35 ప్రశ్నలు సుమారుగా ఈ యొక్క యాప్లో అయితే ఉంటాయి. వాటిని ప్రతి ఒక్కటి అడిగి వాళ్ళైతే యాప్లో అయితే ఫీడ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అర్హులని విడతల వారీగా గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీలు అయితే అర్హులను అయితే ఎంపిక చేస్తాయి. ఇదివరకే మనకు ఇందిరమ్మ కమిటీలు కూడా ఆల్రెడీ కమిటీలు అయితే ఏర్పరచడం జరిగింది. నెక్స్ట్ మరి అర్హుల ఎంపికలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనే విషయం చూస్తే ఫస్ట్ దివ్యాంగులు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కార్మికులు, ఒంటరి మహిళలు, అనాథలకైతే మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా అయితే ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే చేసింది. అంటే ఇలాంటి వారికైతే మనకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి అయితే మనకి గవర్నమెంట్ అయితే వారిని అర్హులుగా అయితే తీసుకుంటుంది. ఇదే విధంగా ఈ మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి వచ్చేసి 3,500 చొప్పున అయితే ఇళ్ళనైతే నిర్మించనున్నారు. మొదటి విడతలో ఫస్ట్గా ప్రిఫరెన్స్ అయితే సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చి వీరికి 4 విడతల్లో 5 లక్షలను మంజూరు చేస్తారంటే 4 సార్లు అయితే అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మొత్తం కలిపి 5 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి సొంత స్థలం ఉన్న వారికి అయితే ముందైతే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ముందుగా స్థలం ఉన్న వారికి వర్తింపజేసిన తర్వాత ఆ తర్వాత స్థలం లేని నిరుపేదలకైతే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయనున్నారని మనకు ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అయితే లభించింది. ఈ యొక్క పథకంలో నిర్మించే ఇల్లు అయితే కనీసం 400 చదరపు అడుగులు ఉండాలని, అందులో హాలు, బెడ్రూము, వంటగది, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించడం అయితే జరిగింది. మీరు మోడల్ హౌస్ కూడా మీరు మండల్లో చూసుకోవచ్చు. అదేవిధంగా అవసరమైతే లబ్ధిదారులు ఎక్స్ట్రా రూమ్స్ కూడా నిర్మించుకోవచ్చు అని కూడా మనకు చెప్పింది. అంటే ఏమన్నా అదనపు గదులు ఉంటే కూడా మనం ఇంకో ఎక్స్టెండ్ వాటికి కూడా చేసుకోవచ్చు. మరి అర్హులు ఎవరైతే ఉంటారో వారికి ఇల్లు దక్కకపోయినా, అదేవిధంగా అనర్హులకి లబ్ధి చేకూరిన ఇందిరమ్మ కమిటీలు ఎంపీడీఓకి, మున్సిపల్ కమిషనర్కి అయితే తెలియజేయాలని సూచించడం అయితే జరిగింది. ఎవరికైతే మీకు అర్హులై ఉండి ఇటువంటి మొదటి ప్రాధాన్యతలో మాకు రావాలి అని ఎవరైతే ఉంటారో వారికి ఇల్లు దక్కకపోయినా, ఒకవేళ వేరే ఇతర అనర్హులకు లబ్ధి చేకూరినా కూడా మీరైతే ఇందిరమ్మ కమిటీలకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎంపీడీఓకి, ఆ పై అధికారులకైతే తెలియజేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి మీరు సిద్ధంగా అయితే వివరాలు అయితే సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరు అర్హులో ఎవరు అనర్హులో వాళ్ళు డీటెయిల్డ్గా మీ యొక్క వివరాలు అయితే తీసుకొని గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులను అయితే నిర్ణయం అయితే చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.